శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై సనాతన ధర్మం, జై హింద్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అలా బయటకు జై శ్రీరామ్ అని అంటేనే వారు శ్రీరాముడి వారసుల కింద అనుకుంటున్నారు. వాస్తవానికి అలా చెప్పడం మంచిదే, అలా ప్రకటించడం మంచిదే. దానితో పాటుగా ఆ మహాత్ములు అందించినటువంటి, అవతార పురుషులు అందించినటువంటి గొప్ప ఆచరణాత్మక సిద్ధాంతాలను కూడా మన జీవితంలో అవలంబించినప్పుడే ఆ పిలుపుకి పరిపూర్ణత వస్తుందనేది నా విశ్వాసం. ఈ వీడియో కాస్త లెంగ్తీగా ఉండే అవకాశం ఉంటుంది, ఓపికగా చూడాలని ప్రార్థిస్తున్నాను. మొదట మీరు అన్నమాచార్య సంకీర్తనని ఒకటి వినాలి. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందసేయ తత్పరుడు కానివాడు. పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందసేయ తత్పరుడు కానివాడు. అరుదైన భూతదయానిధియగువాడే పరులు తానే అని భావించువాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి నిర్మలుడై ఆత్మనియతి గల్గువాడే ధర్మతత్పర బుద్ధి కలిగినవాడు. నిర్మలుడై ఆత్మనియతి గల్గువాడే ధర్మతత్పర బుద్ధి కలిగినవాడు. కర్మ మార్గములు తడవనివాడే కర్మ మార్గములు తడవనివాడే. మర్మమై హరిభక్తి మరువనివాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి జగతిపై హితముగా చెరించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు. జగతిపై హితముగా చెరించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు. తెగి సకలము ఆత్మ తెలిసినవాడే తెగి సకలము ఆత్మ తెలిసినవాడే. తగిలి వెంకటేశు దాసుడైన వాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి అద్భుతమైనటువంటి ఈ కీర్తనని అన్నమాచార్యులు వారు రచించి గానం చేశారు. ఇందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించినట్లయితే అసలు భక్తి అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ మూర్తిని ఆరాధించడం అంటే ఏంటి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. చాలామంది దీన్ని తప్పుదారిని పట్టిస్తున్నారు. అసలు భక్తి ఉద్యమాన్నే పక్కదారి పట్టించి వివాదాలు, వైషమ్యాలు, ద్వేషాలతో నింపి పడేస్తున్నారు. వాస్తవానికి సనాతన ధర్మం అలాంటిది కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాంటిది కాదు, ఇది ప్రేమ మార్గం. ఈ ప్రేమ మార్గాన్ని కాస్త ద్వేష మార్గం కింద మార్చి పడేస్తున్నారు. వారి వారి రహస్య అజెండాలు ఏముంటాయో మనకు అవగాహన లేదు, కానీ వాస్తవానికి ఇదైతే సరైన విధానం కాదనేది మాత్రం మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఈ కీర్తనలో ఎంత అద్భుతంగా చెప్పారు అంటే,
కులాలతో పని లేదు, మరొక దానితో పని లేదు. ఎవరైతే ఈ గుణాలు కలిగి ఉంటారో ఆ గుణాలే ప్రధానం. కాబట్టి ఎవరినైనా, ఎవరి భక్తినైనా సరే గుణప్రధానంగా మనం ఆలోచించాలే గాని, అంచనా వేయాలే గాని, వాళ్ళు పుట్టు పూర్వోత్తరాల గురించి కాదు అన్నది ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా నాకు అనిపిస్తూ ఉంది. అసలు నిర్మలత్వం ఎక్కడుంది? భూతదయ ఎక్కడుంది? ఈ పాటలో మనం ఏదైతే మాట్లాడుకున్నామో అందరినీ మంచి కోరుకునేటువంటి తత్వం ఎక్కడుంది? పగలేక మతిలోన అంటే చుట్టూ పగే ఉంది, ద్వేషమే ఉంది, ఇంకొకటి లేదు. నిన్ను ఎవరో ఇంకేదో ఇబ్బంది పెడితే నన్ను కెలికితే నేనేమైనా చేస్తాను అంటే ఇది ఏ మార్గం? నన్ను కెలికితే ఏమైనా చేస్తాను, నన్ను కెలకొద్దు అంటే వినరు మీరు, నన్ను కెలికితే ఏమైనా చేస్తానంటే అందులో నీ రహస్య అజెండా దాగుంది. కానీ వాస్తవానికి వాస్తవాలను చెప్పాలి ప్రజలకు అనేది ఎక్కడ దాగుంది? కాబట్టి కెలికితే ఏమన్నా చేస్తాను, ఇది అహంకారం, ఇది గర్వం, ఇది శత్రుత్వం, ఇది ద్వేషం. అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడా ప్రేమ అనేది లేనే లేదు. మనకు రెండు రకాలైనటువంటి వ్యక్తులు కనిపిస్తారు ధర్మ ప్రచారానికి సంబంధించి. వృత్తిగా కలిగిన వాళ్ళు కొంతమంది, ప్రవృత్తిగా కలిగిన వాళ్ళు కొంతమంది. అంటే వారి వారు పనులు చేసుకుంటూ వారి వారి వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తూ వారు ధర్మాన్ని పరిరక్షించాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా ధర్మ పరిరక్షణే వృత్తిగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. తప్పేమీ లేదు. జాతి కోసం, మతం కోసం, సాంప్రదాయం కోసం, ధర్మం కోసం తమ జీవితాన్ని త్యాగం చేయడం గొప్ప విషయమే. అయితే వీరు ఎంచుకునే అజెండాలోనే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే 10 మందిని అట్రాక్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ 10 మందిని అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక అజెండాని ఎంచుకునేటువంటి ఆ సందర్భాల్లో ఎక్కువ సామరస్యంగా పోతే ఎవరు అట్రాక్ట్ కారు. ఇప్పుడు సోషల్ మీడియాని మీరు గమనించండి. సోషల్ మీడియాలో యూట్యూబ్ని పరిశీలించండి. యూట్యూబ్లో ఆ థంబ్నెయిల్ వివాదంతో ఉండాలి. ఆ థంబ్నెయిల్ వివాదంతో ఉంటేనే చాలామంది క్లిక్ చేస్తారు. అదొక మానసిక బలహీనత అయిపోయింది అందరికీ కూడా. అక్కడ ఏమీ లేదు, ప్రశాంతంగా ఉందంటే అసలు ఎవడు చూడడం. అందువల్ల యూట్యూబ్లో వ్యూస్ పెరగాలంటే ఏదో ఒక వివాదం ఉండాలి, ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి చర్చ ఉండాలి, ఎవరినో ఒకరిని దుమ్మెత్తిపోయడం ఉండాలి, ఎవరినో ఒకరిని నిందించడం ఉండాలి. అలా ఉండకపోతే గనక సామాన్య జనులు కూడా చూడడం లేదు దాన్ని. కాబట్టి వారేం చేస్తారు, ఈ విషయాన్ని గ్రహించి అలా దుమ్మెత్తిపోయడాన్ని, వివాదం సృష్టించడాన్ని ప్రధాన అజెండాగా చేసుకుని వారు ముందుకెళ్తూ ఉంటారు. దానివల్ల సమాజంలో లేనిపోయినటువంటి ఘర్షణలు, మానసిక ఇబ్బందులు. ఎందుకంటే అందరూ సోషల్ మీడియాకు వచ్చి మాట్లాడలేరు. గుండెల్లో బాధ ఉంటుంది. ఉదాహరణకి బాబావారిని విమర్శిస్తూ ఉంటే బాధ లేకుండా ఉంటుందా? చెప్పలేనంత బాధ ఉంటుంది. ఆ బాధను వ్యక్తపరచలేరు అందరూ. అందరూ సోషల్ మీడియాలకు వచ్చి వీడియోలు చేయలేరు. కానీ లోపల ఆ బాధ అనేది అలానే ఉంటుంది. అలా బాధ పెట్టడం అన్నది ఏ ధర్మం? ఆ విధంగా కించపరచడం ఏ ధర్మం? రకరకాల పేర్లు పెట్టి మాట్లాడడం ఏ ధర్మం? అది ఎవరు చేసినా సరే ఆ పని, అది ఎవరు చేసినా అలాంటిది మాత్రం మంచిది కాదన్నది నా అభిప్రాయం. దీనికి బదులుగా చర్చలు, ప్రతి చర్చలు, వాదాలు, ప్రతివాదాల కంటే కూడా పని చేయాలి. ముందు పని చేస్తూ వెళ్తే ఆ ధర్మం దానికదే బాగుపడిపోతుంది. అలా పని చేయకుండా కేవలం మాటలు మాత్రమే ఏంటి ప్రయోజనం, ఏం ఉపయోగం? సమయం వృధా, అందరి సమయం వృధా. కాబట్టి శ్రీ సాయి సచరిత్రలో బాబావారు చేసిన ఒక పనిని సాయిబాబాను విమర్శించే వారికి, సాయిబాబాని ద్వేషించే వారికి ఆ పనిని ఒకసారి గుర్తు చేసి ఆ పని చేయడానికి మనందరం కూడా నడుం బిగించినట్లయితే కాస్త ఉపయోగం ఉంటుంది సనాతన ధర్మానికి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు శ్రీ సాయి సచరిత్ర మూల గ్రంథంలో 7వ అధ్యాయం 36వ ఓవిలో, అదేవిధంగా సంక్షిప్త చరిత్రలో 7వ అధ్యాయం 66వ పేజీలో ఒక మాట ఉంది. షిరిడీ గ్రామంలోనున్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యా పాటేలు ద్వారా బాబా మరమ్మత్తు చేయించను అని ఉంది. ఇది ఒక పని. ఈ పనిని బాబావారు పూనుకున్నారు. గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటినీ మరమ్మత్తు చేయించినటువంటి సాయిబాబా ఎవరు, ఏంటి, ఆ చర్చ ఇప్పుడు అవసరం లేదు. కానీ నేను ప్రతిపాదించేది ఏంటంటే, సనాతన ధర్మంలో గ్రామ గ్రామాన ఉన్నటువంటి కొన్ని ఆలయాలు,
రామాలయాలు, కృష్ణాలయాలు, విష్ణు ఆలయాలు, చాలా ఆలయాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఆ దేవాలయాలకు ఉన్నటువంటి ఆ భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. ఆ దేవాలయాలకు ఉన్నటువంటి మాన్యం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది. చాలా మందిరాలకి ధూపదీప నైవేద్యాలకు కూడా జరగడం లేదు. కాబట్టి ధర్మ పరిరక్షకులుగా మాట్లాడుతున్నటువంటి వారు ఎవరైనా సరే సాయిబాబా భక్తుల మీద విరుచుకుపడడం కంటే కూడా గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ఇలాంటి దేవాలయాల మీద మీరు కృషి చేస్తే మీకున్నటువంటి విలువైనటువంటి వనరులని ఆ వైపు మళ్లించినట్లయితే ఎంతోమంది సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక పిలుపు మీరిచ్చి ఆ పిలుపు మేరకు సనాతన ధర్మాన్ని రక్షించడానికి, దేవాలయాలను పరిరక్షించడానికి మీ వంతుగా మీరు రంగంలోకి దిగి కొన్ని గ్రామాలు ఎంచుకొని ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఆ దేవాలయాల స్థితిగతులను గమనించి వాటిని ఎలా బాగు చేయాలో పరిశీలించి మీరు గనక ఆచరణాత్మకంగా రంగంలో దిగితే ఇప్పుడు మనం ఇక్కడ చర్చలు జరిపేదానికంటే బాబావారు చేసినట్టు ఆచరణాత్మకంగా ఒక్క పని అంటే 1000 మాటల కంటే అంత ఆచరణ మేలన్నారు కదా పెద్దలు. కాబట్టి ఊరకే ఎందుకు మాటలు, ఈ మాటలు కాస్త పక్కన పెట్టి ఆచరణలో దిగండి. మిమ్మల్ని అందరూ అభినందిస్తారు. అందులో ఉడతా భక్తిగా మేము చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తాం సాయి భక్తులుగా. లేదు ఇదే విధమైనటువంటి విషపూరిత వాతావరణంలోనే మేము ముందుకు సాగాలనుకున్నాము అంటే ఫలితాలని కాలమే నిర్ణయిస్తుంది. నేను చెప్పినటువంటి ప్రతిపాదన మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.